పెద్ది సినిమాని ఎన్ని రకాలుగా ఆపుదాం అనుకుంటున్నారో అన్ని రకాలుగా ఆ సినిమా విజృంభిస్తుందని చెప్పాలి. ఎంత తొక్కుదామని ప్రయత్నించారో అంతకంత ఆకాశానికి అందుతున్నటువంటి ఆ రికార్డులు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అల్టిమేట్‌గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా ప్రాఫిట్‌లోకి ఎంటర్ అయిపోయింది. 400 కోట్ల మార్క్‌ని సక్సెస్‌ఫుల్లీ ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా సరే పెద్ది సినిమా మరొక అడుగు 400 కోట్ల క్లబ్‌లోకి చేరుకోవటం అనేది నిజంగా నిజంగా అది మామూలు విషయం కాదు. సినిమాలో రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారో ఆయన అసలు ఆయన యాక్టింగ్ చూస్తేనే ఆయన పడ్డటువంటి కష్టం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లో కూడా రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి పని చేశారు అంటే అది ఏంటో అక్కడ ఆ సీన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ సినిమాని తొక్కాలనేటువంటి ప్లాన్స్, ఎన్ని రకాలుగా నెగిటివిటీ చేయాలనేటువంటి ప్లాన్స్, నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు, నెగిటివ్ రివ్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా రకాలైనటువంటి కుట్రలు థియేటర్లు ఆపటం దగ్గర నుంచి మొదలుపెడితే థియేటర్లో పడిన తర్వాత కూడా ఏమీ లేదు సినిమా అది ఇది అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సు ఆ రికార్డుల ద్వారానే సినిమాకి ఇంకా ఇంకా పెరుగుతున్నటువంటి ఆదరణ ద్వారానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రికార్డులే సమాధానం చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సరే రామ్ చరణ్ గారి పెద్ది సినిమా సక్సెస్ఫుల్గా 400 కోట్లకు పైగా 410 కోట్ల దగ్గర దగ్గర చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా సరే రామ్ చరణ్ గారి పెద్ది మాత్రం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. 410 కోట్లు మళ్ళీ వీకెండ్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతున్నారు. 14వ రోజు, 15వ రోజు, 20వ రోజు వరకు కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఏమాత్రం తగ్గేటువంటి అవకాశాలు అయితే లేనట్టే ఉన్నటువంటి పరిస్థితి. చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు, మహిళ, చిన్నవాళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా ఈ సినిమాని తప్పుపడతారేంట్రా దరిద్రులారా, మీకు ఏమొచ్చి తగలడిందిరా నాయన అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రేక్షకులు సమాధానం చెప్తుంటే నాకైతే నిజంగా సినిమాని వీళ్ళు ఎంత గుండెల్లో పెట్టుకున్నారు, ఇలాంటి సినిమాని ఎవరు ఆపుదాం అనుకున్నా సరే ప్రేక్షకులు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పెద్ద సినిమా ద్వారా ఒక ఎగ్జాంపుల్గా చూపించచ్చేమో అని అనిపించింది. నేషనల్ అవార్డులు లేదంటే రికార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర రామ్ చరణ్ గారు పెద్ద రూపంలో చేశారు. సో డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావటమే అనేది నేనైతే 100% నమ్ముతున్నా. ఢిల్లీ వేదికగా నేనైతే చెప్పదలుచుకున్నా, ఈ సినిమాకి రామ్ చరణ్ గారు ఇదే ఢిల్లీ వేదికగా నేషనల్ అవార్డు పెద్ద సినిమాకి తీసుకోబోతున్నారు. ఇది రాసి పెట్టుకుని అందులో ఎటువంటి సందేహం లేదు. రికార్డ్స్ని ఆపలేకపోయారు, ఆయనకు వచ్చేటువంటి అవార్డ్స్ని మీ తాతల ముత్తాతల తరమే కాలేదు, రేపు మీ మనవాళ్ళు మునిమనవాళ్ళ తరం కూడా కాదు. మెగా ఫ్యామిలీని ఆపటం అనేది చాలా క్లియర్గా ఈ సినిమాతో మరోసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.